ॐ अनतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीयुतापदकमलं श्रीगुरू वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं श्री राधा कृष्ण पदां ललिता हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं ततो जयमुदीरये नश्यप्रायेषु अभद्रेषु नित्यं भगवत्सेवया भगवती नमश्लोके भक्ति कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमोवदन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरविष्णे नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रे नमो ब्राह्मणाय देवाय गोब्राह्मणाय हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण
సో ఇంకా మనకి ఏం పేర్లు యాడ్ అయ్యాయమ్మా ఇందులో? రమేష్ ప్రభు ఎలా ఉన్నారు సార్? ప్రభుజీ బాగున్నాను ప్రభుజీ. సో ఇది మనకి మొన్న భగవద్గీత జరిగినట్లే మంగళవారం లక్షవారం భాగవతం చెప్తున్నామండి. జస్ట్ ఇప్పుడే మీరు గ్రూప్ లో యాడ్ అయ్యారు, అది చూసాను, వెంటనే మీరు లాగిన్ కూడా క్లాస్ కనెక్ట్ అయ్యారు, బాగుంది. అయితే మీ దగ్గర బుక్ ఉందా లేదా అన్నది మరి నాకు తెలియదు. భాగవతం బుక్ ఉంది సార్, 18 వాల్యూమ్లు ఉన్నాయి. 18 వాల్యూమ్లు ఉన్నాయి. మరి ఇంకేవి అయితే మేము చక్కగా చదువుకోవచ్చు. ఒకటో స్కందంలో 8 అధ్యాయాలు కంప్లీట్ అయి ఉన్నామండి. 9వ అధ్యాయం చేస్తాం. 9వ అధ్యాయం ఇవాళ స్టార్ట్ చేస్తాం. బుక్ తెచ్చుకుంటా అయితే నేను బుక్ 8 అయిపోయిందా అమ్మా? 8 అయిపోయింది. బుక్ తెచ్చుకోండి. సో ఇక్కడ ఉన్నామమ్మా. లాస్ట్ వీక్ 7వ అధ్యాయము 8వ అధ్యాయము చూసాము. అధ్యాయము ఎవరైనా బ్రీఫ్ గా సమరైజ్ చేస్తారమ్మా? ద్రోణసుతుని దండనము అంటే అశ్వత్థామ దంతా వచ్చింది 8వ అధ్యాయం. ప్రభుజీ నేను చెప్పానా? చెప్పండి. అశ్వత్థామ ఉప పాండవులందరినీ చంపినప్పటికీ అర్జునుడు అశ్వత్థామ యొక్క తలను తీసుకొచ్చి ద్రౌపదికి ఇస్తానని మాట ఇస్తాడు. అని అశ్వత్థామను కూడా చంపమని కృష్ణుడు మిగతా భీముడు వీళ్ళందరూ కూడా ఎంత ఎంకరేజ్ చేస్తే కూడా అర్జునుడు చంపడు అనమాట. కానీ అశ్వత్థామను తాళ్ళతో బంధించి తెస్తే కూడా ద్రౌపది ఎంతో ఓపిక సహనముతో గురుపుత్రుడు, అందులోని బ్రాహ్మణులను మనము అవమానించకూడదు, చంపకూడదు, కాబట్టి అతన్ని వదలండి అని చెప్తుంది. గురువు నీకు ఇన్ని విద్యలు నేర్పించినాడు కాబట్టి ఈ రోజు ఇంత విజయం సాధించడానికి కారణం కూడా ద్రోణాచార్యుడు కాబట్టి అతని పుత్రుణ్ణి గురువు రూపంలో చూడాలి. భర్త చనిపోయినా కూడా అతని ద్రోణాచార్య భార్య బతికి ఉందంటే కారణము కేవలము అతని పుత్రుడు ఉన్నందువల్లనే, కాబట్టి అతన్ని చంపకూడదు అని ఆమె ఎంతో గొప్పగా విన్నవించుకుంటుంది అనమాట, చంపద్దు అనేసి. కరెక్ట్. అయితే మనం ఇందులో ఈ అధ్యాయంలో చూడాల్సింది 22 నుంచి 26 శ్లోకాలు అర్జునుడు కృష్ణుడిని పూజించిన విధానం, అర్జునుడి ప్రార్థనలు, అది ఒకటి మనం చూసుకోవాలమ్మా. అందులో కృష్ణుడిని నువ్వే అందరినీ రక్షించేవాడు అని, నువ్వు దివ్యత్వం గురించి, నువ్వు ఆది పురుషుడు అని అవన్నీ చెప్తాడు. మనం ఈ భాగవతంలో మనం ఎక్కువ చూసేది ఏంటంటే వేరు వ్యక్తులు కృష్ణుడిని ఎలా ప్రార్థించారు, ఎలా పూజించారు అన్నది. మనం నెక్స్ట్ అధ్యాయం అంతా కుంతీదేవి ప్రార్థన. ఈ అధ్యాయంలో ఈ 4 శ్లోకాల్లో స్పెసిఫిక్ మనం గుర్తుంచుకోవాల్సిన అర్జునుడు కృష్ణుడిని ప్రార్థించిన విధానం. మన భగవద్గీత అంతా కనబడుతుంది, బట్ భాగవతంలోని మళ్ళీ ఇదంతా భగవద్గీత అయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. అప్పుడు అశ్వత్థామని తీసుకురావడం అనేది భగవద్గీత అంతా అయిన తర్వాత జరిగిన సంఘటన. భగవద్గీత టైంలోని అర్జునుడు ఒక శిష్యుడిగానే ఉంటాడు, బట్ ఈ టైంకి అర్జునుడు ఒక భక్తుడిగా మారతాడు. యుద్ధం అయ్యేసరికి అర్జునుడు ఒక భక్తుడిగా మారి ఆ తర్వాత యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత అతను చెప్పిన ప్రేయర్స్ ఈ 4 శ్లోకాల్లోని 5 శ్లోకాల్లోనే ఉంటుంది. అది మనం ఇంపార్టెంట్ గా మీరు తర్వాత చదువుకోవాలి. ఈ పర్టికులర్ దీంట్లో అశ్వత్థామను సంహరించడానికి వాదనలు, ద్రౌపది ఔన్నత్యాన్ని కూడా మనం చూస్తాము, అదొకటి చూడాలి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ కుంతీదేవి ప్రార్థనలు. కుంతీదేవి ప్రార్థనలు ఎవరు చెప్తారమ్మా? ఈ అధ్యాయం తాలూకా జిస్ట్ ఎవరైనా చెప్తారా టూకీగా? ప్రభుజీ నేనే చెప్పేదా? చెప్పండి అమ్మా. అంటే కృష్ణుడు ఇంకా అశ్వత్థామను చంపమన్నా కూడా అర్జునుడు చంపడు. తర్వాత ద్వారకు బయలుదేరతాడు, ఇంకా అంతా అయిపోయింది కదా అనేసి అని. అప్పుడు ఉత్తర పరిగెత్తుకుంటా వస్తుంది, నన్ను కాపాడండి, ఏదో నన్ను సంహరించడానికి ఏదో వస్తా ఉంది కాబట్టి నన్ను కాపాడండి అంటే, అప్పుడు కుంతీదేవి కూడా వాళ్ళ కొడుకులను అందరినీ కూడా తీసుకొని వచ్చి, నువ్వు మమ్మల్ని రక్షించు కృష్ణ, నువ్వు నన్ను దేవకి వసుదేవులకు పుత్రుడయ్యి వాళ్ళని చెరసాల నుంచి విడిపించినావు, ఉగ్రసేనుని చెరసాల నుంచి విడిపించినావు, ఇంకా ఎంతో మంది దుష్టులంతా కూడా సంహరించినావు, మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో రక్షించినావు, అందుకుగాను నీకు కృతజ్ఞతలు. ఇంకా ఏం చెప్తుందంటే
నాకు మళ్ళీ మళ్ళీ కష్టాలే ఉండాలని, ఎందుకంటే ఎప్పుడూ నీ నామాన్ని జపించాలని నేను కోరుకుంటూ ఉండాను అనేసని కృష్ణుడితో ప్రార్థిస్తుంది అనమాట. ఈలోపు మళ్ళీ అంతఃపురంలోకి పోయి అందరితోన స్త్రీలందరితోనే నేను బయలుదేరుతా ఉన్నాను అని బయలుదేరే ముందు మళ్ళా ధర్మరాజు ఎంతగానో ప్రార్థిస్తాడు కృష్ణుడిని, అతని యొక్క భక్తి వినయం అంతా కూడా. అది సో ఈ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కుంతీదేవి ప్రార్థనలు. శ్లోకం నుంచి 43వ శ్లోకం దాకా, 44వ శ్లోకం దాకా కుంతీదేవి ప్రణామాలు అర్పించడము, దేవకి కంటే కూడా నేను ఎంతో గొప్పదానిని, దేవకి కంటే అదృష్టవంతురాలని, నువ్వు దేవకి దేవి రక్షించలేదు కానీ నా తనయుల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉన్నావు. కుంతీదేవి అందరికంటే ఎక్కువ కష్టాలు అనుభవించిన వ్యక్తి. పాండురాజు బతుకున్నంత కాలము ఆ రాజ్యం మహారాణి ఆవిడ, కుంతి మహారాణి అయిన ఆవిడ ఏ నిమిషం అయితే పాండురాజు మరణించాడో అక్కడి నుంచి కూడా వాళ్ళ భిక్ష మీద బతుకవలసి వచ్చిన పరిస్థితి మాట. వాళ్ళ పిల్లలని అంటే పాండవుల్ని విష ప్రయోగం చేయడము, లక్క ఇంట్లో దహనం చేయడము, వీటన్నిటి ఎన్నో చూసుకుని ఎన్నో బాధలు పడి వాళ్ళందరినీ కూడా కృష్ణుడే రక్షించాడు, నన్ను రక్షించగలిగాడు, మా కష్టాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మాకు దగ్గర అయ్యావు, అందువలన నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అన్న భావంతో తను చెప్పుకొచ్చిన ప్రేయర్స్. మళ్ళీ అలాగే ఉత్తర కడుపులోనే పరీక్షిత్ మహారాజుని రక్షించడం కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాము. అట్లాగనే నా లాస్ట్కి వచ్చేసరికి చింతాక్రాంతుడైన యుధిష్ఠుడు ఎందుకు చింతాక్రాంతుడయ్యాడు? ఇంతమంది మరణించడానికి నేనే కారణం అయ్యాను. ఇప్పుడు భగవద్గీత ఆ గీతోపదేశం అర్జునులో మార్పు వచ్చింది కానీ ధర్మరాజులో ఇంకా ఆ మార్పు రాలేదు. ధర్మరాజులోని మార్పు రావడం అంటే చింతించాల్సిన అవసరం లేదు, ఆ చింతపోయే సంఘటన జరగలేదు. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో అది చూస్తాం. ధర్మరాజు ఆ చింత ఎట్లా పోతుందని చూస్తాం. ఎక్కడైతే ధర్మరాజు తను కర్మ నుంచి నిష్కామ కర్మకు వెళ్తాడో ఆ సంఘటనలు మనం 9వ అధ్యాయంలో చూడగలుగుతాం. సో వీళ్ళందరినీ నా వల్లే చనిపోయారు, నేను లీడ్ చేసిన యుద్ధంలో గెలుపుకున్నా సరే నాకు శాంతి లేదు అన్న భావంలోని, కృష్ణుడు వదిలి వెళ్ళిపోతున్నాడు అన్న భావంలోని ఆ ధర్మరాజు చింతిస్తుంటాడు. ఇక్కడ నుంచి 9వ అధ్యాయంలోకి వెళ్దాం. ఓకే, సో 9వ అధ్యాయము ఇది భీష్ముడు, మళ్ళీ ఇది 49 శ్లోకాలు డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. భీష్ముడు మరణశయ్య వద్ద సమావేశమైన ప్రతి ఒక్కరి కాలమాన దేశ పద్ధతి ప్రకారం ఆహ్వానించుట. ఎప్పుడైతే భీష్ముడికి తెలుస్తుందో ధర్మరాజు వస్తున్నాడని, అక్కడ రకరకాల పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు అనమాట. మునులు వీళ్ళందరూ కూడా భీష్ముడు ఏం చెప్తాడు, భీష్ముడు ధర్మరాజు మధ్య జరిగే సంభాషణ విందాము అని చెప్పి వస్తారు. వాళ్ళందరినీ కూడా భీష్ముడు ఆహ్వానిస్తాడు. భీష్మదేవుడు పాండవుల్లో ఓదార్చి ఆశీర్వదించుట. పాండవులను ఎందుకు ఓదార్చాల్సి వచ్చింది? పాండవులు దుఃఖిస్తున్నారు, ఏమిని ఇంతమంది చనిపోవడానికి మేము కారణం అయ్యాము అని. వాళ్ళని భీష్ముడు ఓదార్చడం, భీష్ముడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఔన్నత్యం గురించి పలకడం. ఇది మనకి కూడా ఏంటి, విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్పినవే, భీష్ముడు పలికిన మాటలే విష్ణు సహస్రనామం. భీష్మ పర్వం నుంచే వస్తాయి. మీకు విష్ణు సహస్రనామాల ఆఖరణ కూడా భీష్మ పర్వం గురించి ఒక వాక్యం కూడా ఉంటుంది, భీష్మ పర్వం నుంచి వచ్చాయి అనేది. ఈ డిస్కషన్ కూడా అక్కడ జరుగుతున్నదే. ఇదే డిస్కషన్ భీష్మ పర్వంలో వచ్చింది, మళ్ళీ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, భీష్ముడు శ్రీకృష్ణుడిని ఓడడం, శ్రీకృష్ణ ఔన్నత్యం గురించి ధర్మరాజుకి చెప్పడం మనం ఇక్కడ చూస్తాము. అలాగే భీష్ముడు యుధిష్ఠిరుడికి ధర్మరాజుకి ధర్మ నియమాలన్నింటినీ తెలియజేయడం. ధర్మరాజు, నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు ధర్మం వైపు ఉన్నావు, నువ్వు ఈ ధర్మాన్ని ఇలా పాలించాలి, ఇలా పరిపాలించాలి అని చెప్పిన శ్లోకాలు అవి. తర్వాత భీష్ముని అంతిమ గడియలు, ఆఖరి నిమిషంలో భీష్ముడు ఎలా గడిపాడు అని. ఈ పర్టికులర్ చాప్టర్ అన్నిటికంటే పెద్ద చాప్టర్ అమ్మ. శ్లోకాల వల్ల కాదు, భాష్యం వల్ల. మీరు తిరగేసి చూస్తే ఒక్కొక్క శ్లోకానికి భాష్యమే మీకు 3, 4, 5 పేజీలు ఉంటుంది. ఓకే, భీష్ముని అంతిమ గడియలు. భీష్ముడికి ఉన్న మరో గొప్ప వరం ఏంటంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాణం అన్నది ఒక వరం. నిజానికి ఈ రోజు ఆ వరం ఉంటే
జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో నిమిషంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళే తక్కువ చనిపోయి ఉంటారు, ఎవరు మిగలరేమో కూడా. ఓకే, అలాగే శ్రీకృష్ణ భీష్ముని అంతిమ ప్రణామం, భీష్ముడి ఇచ్చే అంతిమ ప్రణామం, శ్రీకృష్ణుడికి చెప్పిన అంతిమ ప్రణామములు ఏంటి, భీష్ముడి నిష్క్రమణ, మరియు తర్వాత అవి చూస్తాము. ఓకే, సో దీంతో మొదలు పెట్టుకుందామమ్మా. సో ఇక్కడ ఎవరి పేరు మిస్సింగ్ చెప్పండి. శ్రీ గారు పేరు మిస్సింగ్, శారద గారి పేరు మిస్సింగ్. ఇంకెవరి పేరైనా మిస్సింగ్ అమ్మా? నా దగ్గర బుక్ లేదు కానీ వచ్చాను సార్. వచ్చారమ్మా? ఓకే ఓకే, జస్ట్ వస్తున్నాను. మీకు బుక్ కావాలంటే చెప్పండి, ఐల్ ట్రై టు గెట్ యూ, మీకు ఏదో విధంగా మీకు అందేలా చూస్తాను. ఓకేనండి, చెప్తాను సార్. అవన్నీ పెట్టనా నాన్న, లేకపోతే ఆమెకేమన్నా కష్టంలే అమ్మా, కష్టం. అదే అవతల పేజీ అలా ఉన్నాయి. ఒకటో శ్లోకం ద్వారా మొదలు పెట్టుకుందాం. శ్రీకృష్ణ భగవానుడి సమక్షంలో భీష్మదేవుని నిర్యాణం. ఓకే, మొదలు పెట్టుకుందామా. సో 9వ అధ్యాయము 1వ శ్లోకము. సుఖదేవ గోస్వామి పలిక, కురుక్షేత్ర రణమున అపార జనమును వధించినందున భీతి చెందిన ధర్మరాజు అంతటి యుద్ధస్థలకి చనెను. అచ్చట సరతల్పగతుడైన భీష్మదేవుడు ప్రాణములు వీడుటకు సిద్ధముగా ఉండెను. 2వ శ్లోకం. ఆ సమయమున అతని సోదరులందరూ సువర్ణాభరణ భూషితములైన అశ్వములను గూల్చిన సుందరమైన రథముపై అతను వెంట చనిరి. వ్యాసుదేవుడు ధౌమ్యుడు వంటి ఋషులను వారి వెంట. హలో ఎవరమ్మా? ధౌమ్యుడు పాండవులకు రాజు పురోహితుడు. ఓకే, 3వ శ్లోకం. ఓ విప్రషి దేవదేవుడైన శ్రీకృష్ణుడు రథరూరుడై వారి వెంట చనెను. ఆ విధముగా తన అనుయాయులతో పరివృత్తుడై ఉండి కుబేరుని వల్లే ధర్మరాజు మిగిలి శోభించెను. అంటే కుబేరుడు అందరికంట ఎక్కువ, కుబేరుడు ధనవంతుడు కాబట్టి తను నడుస్తున్నా సరే అంత ధనం కనబడుతుంటది. ఆ టీవీ ధనం వల్ల ఉన్న టీవీ కనబడుతుంది. రాజ్యాన్ని గెలిచి వచ్చిన ధర్మరాజు అట్లా కనబడుతున్నాడంట. సరే, 4వ శ్లోకం చదువుతున్నారమ్మా? అక్క చదువుతారా? దివి నుండి పడిన అమరుని వలె భీష్ముడు నేలపై పడి ఉండుటను కాంచిన పాండవరాజైన ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణుని గూడి అతనికి ప్రణామములను అర్పించెను. భరత మహారాజు వంశీయులలో శ్రేష్ఠుడైన భీష్ముని గాంచుటకు సత్వగుణ స్థితులైన దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షుల వంటి విశ్వమునందలి మహాత్ములు అందరూ అచ్చట సమకూడిరి. పర్వతముని, నారదముని, ధౌమ్యుడు, భగవదావతారమైన వ్యాసదేవుడు, బృహదస్వుడు, భరద్వాజుడు శిష్యులతో సహా పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రముదుడు, ధృతుడు, వృత్సమదుడు, అసితుడు, కక్షీవానుడు, గౌతముడు, అత్రి, సౌనకుడు, కౌశికుడు, సుదర్శనుడు వంటి పలువురు అచట నుండి. వీళ్ళందరూ కూడా వచ్చారు అన్నమాట. వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క ఋషి గురించి మీకు ఇంచుమించు హాఫ్ పేజ్ రాసుకొచ్చారమ్మా. మీరు చదువుకోవాలంటే వీళ్ళందరి గురించి కూడా ఎవరు అన్నది ఏంటి అన్నది మనకి. నెక్స్ట్ 8వ శ్లోకము. బాగా చదువుతారమ్మా? సుఖదేవ గోస్వామి వంటి వారు పలువురు ఇతర పవిత్ర అంగీరసాదులు తమ తమ శిష్యులతో కూడి అచటకు ఇచ్చేసరి. దేశ కాలానుగతముగా ధర్మ నియమన్నింటినీ కఠినంగా నెరిగి అన్నందున అష్టవసువులలో శ్రేష్ఠుడైన భీష్మదేవుడు అచటకు చేరిన మహాభావులందరినీ సాదరంగా ఆహ్వానించింది. శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయమునందు విరాజమానుడై తన ఆంతరంగిక శక్తి ద్వారా తన దివ్య రూపమును ప్రకటించుచుండను. అట్టి దేవదేవుడు భీష్ముడు ఎదుటినే ఆసీనుడై ఉండను. భీష్మదేవుడు
అతని మహిమను సంపూర్ణంగా ఎరిగి ఉన్నందున తగిన రీతిని అర్చించాను. భీష్ముడికి కృష్ణుడి యొక్క గౌన్నత్యం తెలుసు కాబట్టి ఆయన్ని తగిన రీతిని అర్చించాను అని చెప్పుకొస్తున్నారు సుఖదేవ్ గోస్వామి. నెక్స్ట్ 11 ఎవరు చదువుతున్నారండి? రేవతి. మరణింపనున్న పితామహుని ఎడగల ప్రేమ విహ్వలతతో పాండురాజు తనయులు చెంతనే మౌనముగా ఆసీనులైరి. అది గాంచిన భీష్ముడు వారిని ప్రేమతో అభినందించెను. ప్రేమానురాగములతో విహ్వలుడైన అతని కనుల యందు ప్రేమాశ్రువులు గోచరించెను. భీష్మదేవుడు పలికెను, అహో ధర్మతనయులైనందున మీరు ఎంతటి కష్టములను ఎంతటి అన్యాయములను అనుభవించిరి. అటువంటి కష్టములలో మీరు జీవించుటకు అర్హులు కాకున్నను బ్రాహ్మణులు అచ్యుతుడు ధర్మముచే రక్షింపబడిరి. ఇక నా కోడలైన కుంతీదేవి అతిరథుడైన పాండురాజు మరణాంతరము పెక్కు సంతానమును కలిగిన విధవైనందున పలు కష్టములు అనుభవించెను. మీరు పెరిగి పెద్దవారైన పిమ్మటయు మీ కర్మల వలన ఆమెకు గొప్ప దుఃఖము సంప్రాప్తించెను. ఇక్కడ 12వ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన 3 పదాలు. ఓకే, బ్రాహ్మణులు, అచ్యుతుడు, ధర్మము, ఈ 3 మిమ్మల్ని రక్షించాయి. బ్రాహ్మణులు, అచ్యుతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, ధర్మము, మీ ధర్మమే మిమ్మల్ని రక్షించింది. మీరు బ్రాహ్మణులు నమ్ముకున్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్రాహ్మణులు చేయాల్సిన పని అది. ఇంకొకరిని రక్షించడానికి, ఇంకొకరికి ధర్మ బోధన చేసి రక్షించాలి, ఇంకొకరికి బోధన చేసి రక్షించాలి. ఈ 3 గుణాల వలన మీరు రక్షించబడ్డారు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత కష్టమైన అన్యాయాలను అనుభవించారు. అంటే ధర్మరాజు బాధపడుతున్నప్పుడు గుర్తు చేస్తూ భీష్ముడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు అనుభవించింది చాలా ఉంది, మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మీ తల్లిని కుంతీదేవిని ఎన్నో కష్టాలు పడ్డాది అని చెప్పి నెక్స్ట్ శ్లోకాల్లో మనకి దాని ధర్మబోధన చేసుకొస్తారు. నెక్స్ట్ చదువుతున్నానండి. చదవండి. 14. నా అభిప్రాయము ప్రకారము ఇది ఎంతయు అనివార్యమైన కాలము వలననే సంభవించి ఉన్నది. మేఘమండలము వాయువు వశమై ఉన్నట్లు ప్రతిలోకవాసులను అట్టి అనివార్యమైన కాలమునకు వసులై ఉందురు. అహో 15. అహో కాల ప్రభావం ఎంత విచిత్రమైనది, అది నిక్కముగా అనివార్యమైనది. లేనిచో ధర్మదేవత తనయుడైన ధర్మరాజు, గదాధారి అయిన భీముడు, గాంధీవమును దాల్చిన గొప్ప విలుకాడైన అర్జునుడు, మరియు అన్నిటికీ మించి పాండవులకు ప్రత్యక్ష హితైషి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోట విపత్తులు కలుగుట అనునది ఎట్లు సంభవించును? 16. ఓ రాజా, భగవానుని యోచనను ఎవ్వరూ ఎరుగజాలరు. మహాతత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులగుచున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఇది అంతా కూడా అనివార్యమైన కాల ప్రభావం, అనివార్యమైన కాల ప్రభావం. మామూలు మనంతటా మనం ఏమీ చేయలేము. లేకపోతే కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, భీముడు ఉన్న చోట ఇలాంటి పరిస్థితులు ఎందుకు రావాల్సి వచ్చింది అని చెప్పి భీష్ముడు అడుగుతున్నాడు. నెక్స్ట్ చదువుతారండి శారద గారు. 17. యోచనయేనని నేను భావించుచున్నాను. అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీవు పాలనాధికారి వైతివి కనుక ఓ ప్రభు, అనాథలైన ప్రజల రక్షణాభారమును నీవిప్పుడు స్వీకరించవలను. 18. అచింత్యుడైన ఆది పురుషుడే ఈ శ్రీకృష్ణుడు. ఈతడే దివ్యభోక్త అయిన ఆదినారాయణుడు. కానీ వృష్టి వంశమున ఇతడు మనలో ఒకని వలె చరించుచు తననే సృష్టింపబడిన మాయచే మనలను మోహపరచుచున్నాడు. 19. ఓ రాజా, శివుడు, దేవర్షి అయిన నారదుడు, భగవత అవతారమైన కపిలుడు మొదలగు వారందరూ ఇతని మహిమలను ప్రత్యక్ష అనుభవం ద్వారా పరమ గోప్యముగా నెరిగి ఉన్నారు. సో శివుడు, దేవర్షి అయిన నారదుడు. మనం నారదుడు గురించి మొదట్లో చదువుకున్నాం, ముందు అధ్యాయంలో చదువుకున్నాం. నారదుడు ఎట్లా భగవంతుని అనుభవం పొందాడు అనేది చూసాము కదండి.
ఇతని మహిమను ప్రత్యక్ష అనుభవం ద్వారా పరమ గోప్యముగా ఎరిగి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుని ద్వారా ఔన్నత్యం తెలుసుకున్న వ్యక్తులు అని చెప్పి వస్తున్నారు. అటువంటి కృష్ణుడి లేదే యుద్ధం జరగలేదు. అటువంటి కృష్ణుడి పక్షం నుండి చేసిన యుద్ధం ఇది. అందువల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు చెప్పుకొస్తున్న విషయం. నెక్స్ట్ 20 చదువుతున్నావమ్మా. ఓ రాజా, ఎవరినైతే నీవు అజ్ఞానముచే మేనబావయ్యని, ప్రియమిత్రుడని, శ్రేయోభిలాషి అని, సచివుడని, దోతయని, సుహృత్తని భావించితువో అతడే సాక్షాత్తుగా దేవదేవుడు. 21 దేవదేవుడైనందున ఈతడు సర్వుల హృదయములందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అయిన ఈతడు వైషమ్యమనడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఈతడు ఏది వనర్చినను అది భౌతికత్వమునకు పరమయ్యుండును. అంతేగాక ఈతడు సమచిత్తము కలిగిన వాడు. 22 సర్వుల ఎడ సమానమగు దయను కనపరుచువాడైనను నేను అనన్య సేవకుడనైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనమొసగినాడు. ఇవన్నీ ఎంతటి చక్కటి మీనింగ్ ఉన్న పదాలు చూడండి ఇవన్నీ. ఓకే, ఇతడు దేవాదేవుడైన ఇతడు సర్వుల హృదయం నందు విరాజమానుడై ఉన్నాడు. సమదర్శి అని ఇతడు వైషమ్యుడనే అహంకారమునకు దూరుడు. తత్కారణంగా ఇతడు ఏది వనర్చునో అది భౌతికత్వమునకు, వైషమ్యం అనేది అంటే తారతమ్యాలు ఉండవు కదా నాన్న, భౌతికత్వానికి పరమై ఉంటదంట. అంతేగాక ఇతడు సమచిత్తము కలిగిన వాడు. ఒక్కోసారి ఇవి చదువుతుంటే ఈ 15 ఇన్ని సంవత్సరాలు ఇన్ని తెలుగు 12 ఏళ్ళు 15 ఏళ్ళు చదువుకుని ఈ శ్లోకాలు ఎప్పుడు చదువుకోలేదు ఏంటి అనిపిస్తుంది. సరే, శ్లోకం కళాక్క చూద్దాం. అనన్య భక్తి చేతను, ధ్యానము చేతను, పవిత్రమైన నామ సంకీర్తమున చేతను భక్తుని మనస్సునందు సాక్షాత్కరించడి శ్రీకృష్ణ భగవానుడు దేహ త్యాగ సమయమున ఆ భక్తుని సర్వ విధములైన కామ్యకర్మల బంధము నుండి ముక్తిని చేయు. 24 చతుర్భుజములను జాల్చిన వాడును, ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖ పద్మమున చిరునవ్వును కలిగిన వాడును అగు నా ప్రభువు నేను ఈ భౌతిక దేహమును పరిత్యజించి క్షణమున దయచేసి నా చెంతనే వేచియుండుగాక. 25 సూత గోస్వామి పలికిను, భీష్మదేవుని హృదయమైన పలుకులు నా కర్ణించిన ధర్మరాజు పిదప వివిధ ధర్మ నియమములను గూర్చి ఋషుల సమక్షమున అతనిని అడిగెను. 26 సులోచన రాణి మాతాజీ ఉన్నారమ్మా? హరికృష్ణ ప్రభు. చదవండి అమ్మా. హరే కృష్ణ. ధర్మరాజు విచారణపై అంతట భీష్మదేవుడు తొలుత స్వభావమును అనుసరించి ఉన్న వర్ణాశ్రమ విభాగములను వివరించెను. అటు పిమ్మట అతడు నివృత్తి ప్రవృత్తి మార్గములనడి 2 విభాగములను క్రమబద్ధముగా తెలియజేసెను. 27 అతడు తదుపరి దాన ధర్మములను, రాజధర్మములను, మోక్ష ధర్మములను వాటి విభాగమును అనుసరించి వివరించెను. అటు పిమ్మట స్త్రీ ధర్మములను, భక్తుల ధర్మములను రెండింటిని సంక్షేపముగాను మరియు విస్తారముగాను వివరించి చెప్పెను. 28 అతడు స్వయముగా సర్వము నెరిగిన వాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించుట ద్వారా వర్ణించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం 4వ అధ్యాయంలోనే మళ్ళీ చదువుకున్నాం కదమ్మా. 4వ అధ్యాయం 13వ శ్లోకంలో వర్ణాశ్రమం గురించి శ్రీకృష్ణ చెప్పిన మాటలే ఇక్కడ మళ్ళీ భీష్ముడు నోటంటూ వింటాం అన్నమాట. అదే వర్ణాశ్రమ ధర్మము, స్త్రీ ధర్మము, పాలించే ధర్మం అంతా కూడా చెప్పుకోవచ్చు. మన రాజకీయ నాయకులు ఇలాంటివన్నీ చదువుకోవాలి ఒకసారి. 29 ఎవరు చదువుతున్నారు? జగదాంబ మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారమ్మా, ఇందాక మ్యూట్ లో పెట్టాను. చదువుతుందమ్మా.
అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారమ్మా, మీరు ఎందుకు అన్మ్యూట్ అవ్వట్లేదు? నెక్స్ట్ కంటిన్యూ చేస్తే తర్వాత వాళ్ళు చదువుతారు. లేకపోతే పిన్ని చదువుతారు. పిన్ని చదువుతున్నా. భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను గుర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. కరెక్టేనా? 29 కదా. ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయం అత్యంత అభిలాషణీయమైనది. 30 పలు విషయములపై వేలాది భావములతో ప్రసంగించేవాడును, వేలాది యుద్ధములను గావించి వేలాది జనులను రక్షించిన వాడును అగు భీష్మదేవుడు అంతటా మౌనము వహించెను. సంపూర్ణముగా ముక్త సంగుడైన అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీత వసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచి ఉన్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నము చేసెను. 31 శ్రీకృష్ణ భగవానునే తదేకంగా గావించుచు శుద్ధమైన ధ్యానము ద్వారా అతడు శీఘ్రమే సర్వ అశుభముల నుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహబాధముల నుండి ఉపశాంతి పొందెను. ఆ విధముగా బాహ్యేంద్రియ కర్మములన్నీను ఒక్కమారుగా అణిగినంతటా భౌతిక దేహమును త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్దనుని అతడు భక్తితో ప్రార్థింపదొడిగెను. ఇక్కడ భగవంతుడి మీదే మనసు నిలబట్టి నా మనసు నిలబట్టి ప్రాణాల వదలడానికి రెడీ అవుతున్న భీష్ముడి గురించి చెబుతూ భాష్యంలో మళ్ళీ మనకి 8వ అధ్యాయం అంతా కూడా 8వ అధ్యాయంలో ఉండే ఈ పర్టికులర్ శ్లోకాల తాలూకు భాష్యం అంతా రాసుకొచ్చారమ్మా. మొన్న మనం చదివిన భగవద్గీతలో ఉన్న అర్థాలు ఇవన్నీ ఒక్కసారి చదువుకోండి. 8:5 నుంచి 18, 15, 11 శ్లోకాల అర్థం రాసుకొచ్చారు. ఓకే, సో ముందుకు వెళ్ళిపోతున్నాము. జయరామ్ గారు చదువుతారమ్మా 32. హరే కృష్ణ. భీష్మదేవుడు పలికెను, ఇంతవరకు వివిధ విషయములందు మరియు విద్యుక్త ధర్మములందు నియుక్తమైన ఆలోచనలు, అనుభవములు, కోరికలు ఇప్పుడు శక్తిమంతుడు శ్రీకృష్ణు యందు సంలగ్నమగునుగాక. అతడు ఆత్మతృప్తుడైనను భక్తులకు ప్రభు అయిన కారణమున తన నుండియే సృష్టింపబడిన భౌతిక జగమున అవతరించి కొన్ని మార్లు దివ్యానందము నందుచుండును. 33 శ్రీకృష్ణుడు అర్జున సన్నిహిత స్నేహితుడు. అతడు తమాలా వృక్షపు నీలిరంగు ఛాయగల దివ్య దేహముతో దరిద్రేన అవతరించినాడు. అతని రూపము త్రిభువనములందు ఊర్ధ్వ మధ్య అధో లోకములందు ప్రతి ఒక్కరిని ఆకర్షించుచుంటది. అటువంటి దేవదేవుని పీతవసనమును మరియు చందరచర్చితమైన ముఖపద్మములందు ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణ నాకు కలుగుగాక. 34 స్నేహితము కారణముగా శ్రీకృష్ణుడు అర్జునుని కూడి ఉన్న రణరంగమందు గుర్రపు డెక్కల వల్ల రేగిన తూడిచే కదలుచున్న శ్రీకృష్ణుడు ముంగురులు దోసర వర్ణముగా మారెను. శ్రమ కారణముగా అతని ముఖము స్వాదబిందువులతో శోభిలను. నా వాడి అయిన బాణములచే కలిగిన గాయములతో మరింత సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి యందును అతడు ఆనందమును కొన్న. అటువంటి శ్రీకృష్ణుని యందు నా మనస్సు సంలగ్నముగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణుని పొగుడుతున్న శ్లోకాలు ఇవన్నీ. కృష్ణుడు శ్రీకృష్ణుడు అతనికి ఎలా కనిపించాడో చెప్పుకొస్తున్న శ్లోకాలు. నెక్స్ట్ అనుష మాతాజీ. ప్రభుజీ నా దగ్గర బుక్ లేదు. రమేష్ ప్రభుజీ చదువుతారమ్మా. రమేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభు. 35వ శ్లోకం నుంచి. 35వ శ్లోకం. వెరీ గుడ్. మిత్రుడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడై కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుడు మరియు దుర్యోధనుని సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచట తన కరుణాదృక్కులచే శత్రుపక్ష సైన్యము వారి ఆయువును తగ్గించెను. కేవలము శత్రువును వీక్షించుట ద్వారానే
అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు నా మనసు ఏకాగ్రత చెందుగాక. 36 యుద్ధరంగమున తన ఎదుట నిలిచి ఉన్న సైనికులను సేనానాయకులను గాంచి అర్జునుడు మోహవశుడైనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానము నొసగుట ద్వారా అతని అజ్ఞానమును నశింపజేసెను. అట్టి దేవదేవుని చరణ కమలములందే సదా నాకు ఆసక్తి కలుగుగాక. 37 తన ప్రతిజ్ఞను వదిలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రిందికి ఉరికి రథచక్రమును చేపట్టి ఏనుగును సంహరించుటకు సింహము చనడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసెను. మార్గ మధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? 38 ముక్తి నొసకు ముకుందుడైన శ్రీకృష్ణ భగవానుడే నాకు పరమ గమ్యముగాక. నా తీక్ష్ణమైన శరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమును నన్ను వధింప సమకట్టెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన దేహము రక్తసిక్తమై ఉండెను. 39 ఈ మరణ సమయమున నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణ భగవానుడే అగుగాక. ఎడమ చేత పగ్గములను కుడి చేత చండ్రకోలను పట్టి అర్జునుని రథమునకు అన్ని విధములుగా రక్షణమును గూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జుని రథసారథి యందు నేను మనస్సును లగ్నము చేసెదను. కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరూ మరణానంతరము తమ నిజ రూపములు పొంది ఉండురు. 40 ఎవని సుందరమైన గమనములు హాసములు ప్రజధామమునందలి గోపికల మనస్సులను ఆకర్షించెను అట్టి శ్రీకృష్ణుని అందున మనసు లగ్నమగుగాక. రాసనృత్యము నుండి అతడు అంతర్ధానము చెందినప్పుడు గోపికలు ఆ దేవదేవుని ప్రత్యేక గమనములనే అనుకరించి ఉండిరి. అదమ్మ కృష్ణుని పొగుడుతున్న ప్రార్థనలు అంటే ఇవి. భజనలో పాడుకునే కీర్తనలో అన్ని కూడా ఈ పదాలే వస్తుంటాయి. ఈ పూజలే ఒక్కొక్క ఆచారి ఒక్కొక్క గురు గోస్వాములు వాళ్ళకి అర్థమైన రీతిలో వీటిని మళ్ళీ వాళ్ళు పాటల రూపంలో రాశారు. 41 మీరు ఒకరేనా? నేను శారదనండి. చదవండి. ధర్మరాజు వనరించిన రాజసూయాగమున మునులు రాజుల వంటి ప్రపంచము యొక్క శ్రేష్ఠ జనులతో నిండిన గొప్ప సభయందు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవుని యందు మనసును సంలగ్నము చేయుటకై నా సమక్షమున జరిగిన ఈ సంఘటనను నేను స్మరించుచున్నాను. 42 నేనిప్పుడు నా ఎదుట నిలిచియున్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలను. ఏలయన కల్పనాపరుల హృదయములతో సహా ప్రతివారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావమును నేనిప్పుడు దాటి తిని. సూర్యుడు అనేక విధములుగా గోచరించినను వాస్తవమునకు ఏకమై ఉన్నాడు. 43 సూత గోస్వామి పలికెను. ఈ విధముగా భీష్మదేవుడు తన మనస్సు వాక్కు దృష్టి వృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుని యందు మగ్నుడై మౌనము వహించి అంతిమ శ్వాసను వదలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అది భీష్మదేవుడు అంతిమ శ్వాస వదిలిన ఘటన. అది 44 కరెక్ట్ గా ఆగింది అక్కడికి శ్లోకం. అంతే. ఈ శ్లోకాలు అమ్మ చదువుకోవాలి. అవి ఎలాగా చదువుతుంటే కళ్ళెదుట నిలబడుతుంది ఘటన సంఘటన అలా కళ్ళెట నిలబడి కూడా చాలా డెప్త్ గా ఉంటుంది. 44 నెక్స్ట్ ఎవరు చదువుతున్నారమ్మా? నేనేనండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భీష్మదేవుడు అనంతమగు పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అచటనున్న వారందరూ దినాంతరమున పక్షుల వలె మౌనము వహించిరి. తదుపరి మానవులు దేవతలు గౌరవముతో దుందుబులు మ్రోగించిరి. నిష్కపటులైన రాజవంశము వారు భీష్ముని గౌరవార్థమై స్తుతులు గావించిరి. ఆకాశము నుండి పుష్పవర్షి కురిసెను.
ఓ భృంగు వంశీయుడా సౌనకుడా, భీష్మదేవుని మృతదేహమునకు దహన సంస్కారములను ఆచరించిన పిమ్మట ధర్మరాజు త్రుటి కాలము దుఃఖితుడయ్యను. పిమ్మట మహామునులందరూ గృహ్యములైన వేద మంత్రములతో అచటనున్న శ్రీకృష్ణ భగవానుని కీర్తించిరి. తదనంతరము వారు శ్రీకృష్ణుని హృదయమునందు నిలుపుకొని తమ తమ ఆశ్రయములకు వెడలిరి. తదనంతరము ధర్మరాజు శ్రీకృష్ణుని కూడి వెంటనే రాజధాని అయిన హస్తినాపురమునకేగి పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుని తపస్విని అయిన గాంధారిని ఓదార్చెను. ఎన్ని చదవాలి ప్రభుజీ? 49 చదివేసేయండి. ఒక్క శ్లోకమే కదా మిగిలింది, చదివేసేయండి. అటు పిమ్మట పరమ ధర్మాత్ముడైన ధర్మరాజు తన పెద్ద తండ్రిచే ఆమోదింపబడినవి మరియు శ్రీకృష్ణ భగవానుచే ధృవపరిచినబడినవి అయిన రాజధర్మములను అనుసరించి రాజ్యపాలనను గావించెను. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవానుని సమక్షమున భీష్మదేవుని నిర్యాణము అను ప్రథమ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. మా భీష్ముని తాలూకా ప్రార్థనలు అంటేను భీష్ముని తాలూకా నిర్యాణము, ఇది మనం చదువుకున్న అధ్యాయము. ఇక్కడతో మనం యాక్చువల్గా 50% అయిపోయింది ఫస్ట్ బుక్. 19 అధ్యాయాల్లో 9 అయింది. ఇంకొక అధ్యాయం 10 అయితే సగం అయినట్టు అనుకోవచ్చు. సరే, 10వ అధ్యాయము స్టార్ట్ చేసుకుందామా? శ్రీకృష్ణుని ద్వారకాగమనము. ఎవరు చదువుతున్నారు? ఇందిరామాత చదువుతున్నారమ్మా? వెరీ గుడ్, థ్యాంక్స్. హరే కృష్ణ. శ్రీకృష్ణుని ద్వారకాగమనము. సౌనకముని ప్రశ్నించెను. తన ధర్మబద్ధమైన పితృ సంపత్తిని అపహరింప యత్నించిన శత్రువులను దునుమాడిన పిమ్మట ధర్మభృతుడైన ధర్మరాజు సోదరుల సహాయమున ఏ విధముగా ప్రజాపాలనను కావించెను. నిక్కముగా అతడు రాజ్యమును విచ్చలవిడిగా అనుభవించి ఉండకపోవచ్చును. సూతగోస్వామి పలికెను. జగత్పాలకుడును దేవదేవుడును అగు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును అతని రాజ్యమున పునఃస్థాపితును గావించి క్రోధమనడి వంశదావాగ్నిచే నశించిన కురువంశమును పునర్జీవితము కావించి సంతుష్ట చిత్తుడయ్యను. భీష్ముడు అచ్యుతుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన దానిచే జ్ఞానవంతుడైన ధర్మరాజు సర్వ సందేహములు నశించినందున పూర్ణ జ్ఞానమునకు సంబంధించిన విషయములందు నియుక్తుడయ్యను. ఆ విధముగా అనుజ సోదరులు తనను అనుసరింపగా సముద్ర పర్యంతము భూమిని అతడు చక్కగా పరిపాలించెను. సౌనకు ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎట్లా పరిపాలించాడు అంటే ధర్మరాజు ఎంత చక్కగా పరిపాలించాడు అనేది చెప్పుకొచ్చిన విషయం. సరే, 4వ శ్లోకము ఎవరు చదువుతున్నారు? ధర్మరాజు పాలనలో మేఘములు ప్రజలకు వలసినంతగా వర్షములు కురిసెడివి. భూమి మానవావసరములను పుష్కలముగా ఉత్పత్తి చేసినది. క్షీరము నిండిన పొదుగులతో ముదమను గూడియుండుటచే గోవులు పచ్చిక బయళ్లను పాలతో తడుపుచుండెను. నదులు, సముద్రములు, కొండలు, పర్వతములు, అర్యనములు, లతలు, ఫలవంతములైన ఔషధులు ప్రతి ఋతువునందున రాజునకు పుష్కలముగా తమ వంతు శిస్తు భాగమును చెల్లించెడివి. ధర్మరాజు అజాత శత్రువైన కారణమున జీవులు ఏ సమయమును మనోక్లేశములు, వ్యాధులు, అధిక శీతోష్ణములచే కలతకు గురి కాలేదు. ధర్మరాజు పాలన ఎంత చక్కగా ఉండిందో చెప్పుకొస్తున్నారు అన్నమాట. క్షీరము నిండిన పొదుగులతో ఆవులు వాటంతట అవే పాలుని పొలాల్లో వదిలేస్తుండేవంట. మనం పిండినప్పుడు పాలు రాని పరిస్థితి, మిషన్లు పెడితే కానీ పాలు రాకుండా ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఓకే, నదులు, సముద్రాలు, అరణ్యములు, లతలు, ఫలం అన్ని ప్రతి ఋతువునందు రాజులకు పుష్కలంగా తమ వంతు శిస్తు భాగం చెల్లించేది. అవన్నీ కూడా ఋతువునందు వాటంతట అవే ఎలా బిహేవ్ చేయాలో అట్లా బిహేవ్ చేసుకుంటూ వచ్చేవన్నమాట. ధర్మరాజు అజాతశత్రు కారణమున జీవులు ఏ సమయమును
మనోక్లేశములు, వ్యాధులు, అధిక శీతోష్ణ ఉంటే కలతకు గురి కాలేదు. రాజు ఎలా ఉంటే రాజ్యం ఎలా ఉంటుందో చెప్పుకొస్తున్నారు. ఓకే, 7వ శ్లోకం. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన? ప్రభుజీ హలో, హరే కృష్ణ. చదవండి అమ్మా. నేను చదువుతాను. 7th వన్ కదా ప్రభుజీ? అవునమ్మా. తన బంధువులను స్వంత సోదరి అయిన సుభద్రను ఆనందపరుచుటకు శ్రీకృష్ణుడు కొలది మాసములు హస్తినాపురమునందే వసించెను. 8. శ్రీకృష్ణుడు ప్రయాణముకేగి అనుమతి కోరి ధర్మరాజు అది ఉందమ్మా లేదా మీ దగ్గర? ఉంది ప్రభుజీ. శ్రీకృష్ణుడు ప్రయాణము కేగా అనుమతిని కోరి ధర్మరాజుచే అనుమతింపబడినప్పుడు ఆ దేవదేవుడు అతని పాదముల చెంత వ్రాలి వందనములు నర్పించెను. పిదప ధర్మరాజు అతనిని ఆలింగనము చేసుకొనెను. తదనంతరము మరికొందరు శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకొనగా వారి అభివాదములను గొని అతడు తన రథము నదిరోహించెను. 9-10 కూడా ఉందమ్మా. ఆ సమయం సుభద్ర ద్రౌపది. ఆ సమయమున సుభద్ర, ద్రౌపది, కుంతీదేవి, ఉత్తర గాంధారి, ధృతరాష్ట్రుడు, యూత్సుడు, కృపాచార్యుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, దౌమ్యుడు, సత్యవతి మున్నగు వారు శ్రీకృష్ణుని విరహమును సహింపలేక దాదాపు మూర్ఛ నొందిన వారైరి. శ్రీకృష్ణుడు వెళ్ళడం సహించలేక మూర్ఛ పొందిన వారు. ఇంకెవరు మిగిలేరమ్మా? సరే, మళ్ళీ మొదటి నుంచి వచ్చేద్దాం. 11-12 శ్లోకాలు. శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణుని భగవానుని అవగతము చేసుకుని దుస్సాంగత్యము నుండి ముక్తులైన బుధజనులు ఆ దేవదేవుని యశోశ్రవణమును ఒక్క మారు కావించినను దానిని ఛాదింపజాలరు. అట్టి ఏడ శ్రీకృష్ణుని ముఖాముఖి స్మర్శించుచు అతనితో సంభాషించుచు సైనాసన భోజనాదులు అతనితో కలిసి కావించుచు నిహిత సహచర్యమును అనుభవించిన విధముగా దేవాదేవుని విరహమును సహింపగలరు. 13. ఆకర్షమైన పాత్రలో శ్రీకృష్ణుని కొరకు వారందరి హృదయములు కరుగుసాగినవి. రెప్పవాల్చకుండా వారు ఆ దేవదేవుని తదేకముగా వీక్షించుచు అసహనములతో అటు ఇటు కదలసాగిరి. 14. శ్రీకృష్ణుని ఎడగల బాష్పపూరిత నయనము కలిగిన బంధువులైన స్త్రీజనము అంతఃపురం నుండి వెలుపలికి వచ్చిరి. తమ కన్నీటిని వారు అత్యంత కష్టముతో నిరోధింపగలిరి. ఆ కన్నీరు అశుభమును కలుగు చేయనేమో అని వారు మిక్కిలి కృష్ణుడు వెళ్ళిపోతున్నాడప్పుడు ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెప్పుకొచ్చి 15. హస్తినాపుర రాజప్రసాదము నుండి శ్రీకృష్ణుడు నిష్క్రమించినప్పుడు మృదంగము, డోలు, నగార, దుందుబి వంటి వివిధ డోలు వాద్యములు, వివిధ రకములైన మడలి వాద్యములు, వీణ, గోముఖము, భేరి మొదలగునవి ఆ దేవదేవుని గౌరవార్థమై సంయుక్తముగా మ్రోగింపబడినవి. ప్రేమపూర్వకమైన కృష్ణ దర్శనాభిలాషచే కురునారీ గణము ప్రసాదపు ఉపరిభాగమును చేరి ప్రేమలజ్జాపూర్వకముగా మందహాసము చేయుచు శ్రీకృష్ణునిపై పుష్పవర్షము కురిపించిరి. ఆ సమయమున పరమయోధుడును గుడాకేశుడును పరమ ప్రియతముడైన శ్రీకృష్ణుడి ప్రియసకుడును అగు అర్జునుడు ముచ్చపుటంచులతో విభూషితమై రత్నదండమును కలిగినట్టి ఛత్రమును పట్టెను. ఉద్ధవుడు, సాత్యకి ఇరువురును అలంకృతమైన చామరములచే శ్రీకృష్ణునికి విసరసాగిరి. మధుపతి అయిన శ్రీకృష్ణ భగవానుడు వెదజల్లబడిన పుష్పములపై ఆసీనుడై దారి పొడుగున వారి సేవను నుండు. 20. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణముల వల్ల ఆలోచన యందు ప్రస్తుతము మానవునిగా పాత్ర పోషణం చేయుచున్న పరమ పురుషునికే
వసంగబడుచున్నందున శ్రీకృష్ణకు కూర్చున్నటువంటి ఆశీర్వాదములు ఉపయుక్తములు గాని అనుపయుక్తములు గాని కాకున్నవని అచ్చట వినబడుతుంది. 20 ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణముల ఆలోచన యందు సంలగ్నమైన స్త్రీలు హస్తినాపుర గృహోపరిభాగములపై అతని గూర్చి చర్చించడం మొదలెటివి. ఆ సంభాషణములు వేద మంత్రముల కన్నను మనోహరముగా ఉండెను. నెక్స్ట్ 21 వారిట్లు పలికిరి, మనము నిశ్చితముగా స్మరించు ఆది పురుషుడు ఈతడే. ప్రకృతి త్రిగుణముల సృష్టికి పూర్వము ఇతడొక్కడే నిలిచియుండెను. ఆదిదేవుడైన కారణమున ఈతని యందే సమస్త జీవులు రాత్రి సమయమున నిద్రించు వారి వలె చేతనారహితులై లీనమగుదురు. 22 తన అంశలైన జీవులకు నామరూపములు నొసగ తిరిగి సంకల్పించిన ఈ భగవానుడు వారికి భౌతిక ప్రకృతి యొక్క ఆధీనమును నిలిపెను. ఈతని నిజశక్తి ద్వారానే పునః సృష్టి కార్యమునకు భౌతిక ప్రకృతికి అధికారం మొసగబడినది. 23 నిష్ఠాపూర్ణమైన భక్తియుత సేవచే పూర్ణమగు ప్రాణేంద్రియ నిగ్రహముచే నిర్మలాంతఃకరణము పొందిన పరమ భక్తులు ఏవని దివ్య రూపమును అనుభూతమునర్చుకొనగలరో ఆ దేవదేవుడు ఈతడే. అస్తిత్వమును శుద్ధి పరుచుటకు అది ఒక్కటే మార్గము. 24 అండి. ఓ ప్రియ సకులారా, యవ్వాని మనోహరములను గుహ్యములను అగు లీలలు వేదవాంగ్మయమునందలి రహస్య భాగములలో పరమభక్తులచే వర్ణింపబడినవో ఆ దేవదేవుడు ఇతడే. భౌతిక జగమును సృష్టించి పోషించి లయింపచేయుచున్నను ప్రభావితుడు కాక నిలిచియుండునది కేవలము ఈతడే. 25 రాజులు పరిపాలకులు జంతువుల వలె తమో గుణమున జీవించినప్పుడు దివ్య రూపమున వాస్తవమగు తన దివ్య శక్తిని ప్రదర్శించడే ఈతడు భక్తుల ఎడ ప్రత్యేక కరుణను చూపుచు అద్భుత కర్మలను అనరించుచు వివిధ కాలములకు యుగములకు అవసరమైన పలు దివ్య రూపములను ప్రదర్శించుచుండును. 26 అహో యదువంశము ఎంత శ్లాఘతమైనది, అలాగుననే జీవుల దివ్య ప్రభువును లక్ష్మీపతియును అగు ఈతడు జన్మ నుండి బాల్యమున చరించినట్టి మధురానగర భూమి ఎంత పుణ్యతమమైనది. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ ఔన్నత్యం ఎలా చదువుకుంటున్నామో అవన్నీ ఇక్కడ చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ 27 ద్వారకా నగరము స్వర్గలోకముల యశస్సును అతిశయించి ధరిత్రి యొక్క ఖ్యాతిని ఇన్మడింపజేయుట నిస్సందేహముగా పరమాద్భుతము. ద్వారకావాసులు సర్వజీవులకు ఆత్మ అయిన వాణిని అనగా శ్రీకృష్ణుని అతని ప్రేమమయ రూపమును సదా గావించుచుందురు. అతడును వారిని గాంచుచు మధుర హాసములతో అనుగ్రహించుచుండును. 28 ఓ సకులారా, ఈతడు పాణిగ్రహణము కావించిన రాణులనొక మారు తలుపుడు. ఇప్పుడు ఈతని అధరామృతమును నిరంతరము ఆస్వాదించుటకు వారెన్ని వ్రతములను స్నానములను యజ్ఞములను భగవత్ పూజలను గావించరో కదా. అటువంటి అనుగ్రహమును అపేక్షించుట చేతనే బ్రజభూమి అందరి గోపికలు తరచు మూర్ఛిల్లుడి వారు. 29 ప్రద్యుమ్నుడు సాంబుడు అంబుడు వంటి వారు ఆ రాణుల సంతానమై ఉన్నారు. రుక్మిణీదేవి సత్యభామ జాంబవతి వంటి స్త్రీలను ఇతడు శిశుపాలుని అధ్యక్షతన గల పలువురు శక్తిమంతులైన రాజులను ఓడించిన పిమ్మట స్వయంవరముల నుండి బలవంతముగా హరించి ఉన్నాడు. ఇతర స్త్రీలు కూడా భౌమాసురుడు మరియు అతని వేలాది అనుచరుల వధ పిమ్మట ఇతనిచే కొనిపోబడిరి. ఆ స్త్రీలందరూ నిక్కముగా మహిమాన్వితులు. హస్తినాపురంలో ఉండే ఆడవాళ్ళందరూ అనుకుంటున్న మాటలు ఇవి.
వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే శ్రీకృష్ణుడు ద్వారక వెళ్ళిపోతున్నాడు అని చెప్పుకుంటున్నారు. 30 అమ్మా. 30 చదవమ్మా. ఆ స్త్రీలందరూ అబలలు, పరిశుద్ధులు కానివారు అయినను తమ జన్మలను ధన్యము కావించుకొనిరి. పుష్కరాక్షుడగు వారి భర్త వారిని గృహమునందు ఏనాడును ఒంటరిగా వదలలేదు. విలువైన బహుమానముల నొసగుట ద్వారా అతడు సదా వారి హృదయములకు ముదమును గూర్చెను. 31 హస్తినాపుర స్త్రీలు ఈ విధముగా భగవానుని అభినందించుచు సంభాషించుకొనుచుండగా ఆ దేవదేవుడు వారి శుభాభినందనలను గైకొని వారిపై కరుణా దృష్టిని సారించి నగరము నుండి నిష్క్రమించెను. 32 ధర్మరాజు అజాత శత్రువైనను అసురారి అయిన శ్రీకృష్ణుని వెంట చనుటకు చతురంగ బలములను అనగా రథ గజ తురగ పదాతి దళము నియుక్తము చేసెను. శత్రు కారణముననే కాక భగవానుని ఎడల గల ప్రేమ కారణమునను అతడు అది కావించెను. హరే కృష్ణ. 33 శ్రీకృష్ణుని ఎడగల ప్రగాఢమైన అనురాగం వలన కురువంశీయులైన పాండవులు వీడ్కోలు పలుకుటకై బహు దూరము వరకు అతనిని అనుసరించిరి. భావి వియోగమును గూర్చిన ఆలోచనలతో వారు ఉద్విగ్నులైరి. అయినప్పటికీ ఆ దేవదేవుడు వారిని గృహమునకు మళ్లింపచేసి తన ప్రియ సహచరులను కూడి ద్వారకకు ప్రయాణించెను. 34, 35 ఓ సౌనక, శ్రీకృష్ణ భగవానుడు పిదప కురుజాంగలమును పాంచాలమును యమునా తటమును గల సూరసేన ప్రాంతమును బ్రహ్మవర్తమును కురుక్షేత్రమును మత్స్యదేశమును ఎడారి ప్రాంతమైన సారస్వతమును మరియు స్వల్ప జల ప్రాంతములను దాటెను. ఆ ప్రాంతములు దాటిన పిమ్మట అతడు క్రమముగా సౌవీరము అభీరములు అనేది ప్రాంతములను చేరి పిదప పడమటన గల ద్వారకకు సమీపించెను. 36 ఆ ప్రాంతముల గుండా ప్రయాణించినప్పుడు జనులు ఆ దేవదేవుని ఆహ్వానించి పూజించి వివిధ కానుకలను అర్పించిరి. సంధ్యాది కర్మలను గావించుటకు అతడు అన్ని ప్రాంతములలో సాయం సమయమున ప్రయాణమును నిలిపివేసెను. సూర్యాస్తము పిమ్మట అది క్రమముననుసరించి పాటింపబడెను. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుని ద్వారకాగమనము అను ప్రథమ స్కందములోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. 10వ అధ్యాయం అయిందమ్మా. ఇక్కడతో ఆపకుండా ద్వారకా నగర్ ప్రవేశం చేసేద్దామా? చాలా ఇంకొక 20 minutes పడుతుంది. వెళ్ళిపోదాం ద్వారకలోకి. ద్వారకా నగర్ ప్రవేశం. నెక్స్ట్ సులోచనారాణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతారు. 11వ అధ్యాయము శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశము. సూత గోస్వామి పలికెను. ఆనర్త దేశముగా ద్వారక తెలియబడు సమృద్ధవంతమైన స్వీయ నగరు పొలిమేరును చేరినంతటా శ్రీకృష్ణ భగవానుడు తన ఆగమనమును చాటుచు తద్దేశ వాసుల విషాదమును శమింపజేయునట్లుగా తన మంగళప్రదమైన శంఖమును పూరించెను. శ్రీకృష్ణుని కరకమలములను ధరింపబడి పూరింపబడిన తెల్లని లావైన శంఖము ఆ దేవదేవుని దివ్యాధరముల స్పర్శచే ఎర్రబారినట్లు కనపట్టెను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ క్రీడించుచున్నట్లుగా అది తోచెను. భౌతిక జగమునందలి భయమునకే భయమును కలిగించు ఆ ధ్వనిని వినినంతనే ద్వారకావాసులు భక్త రక్షకుడైన ఆ భగవానుని దర్శనాభిలాషులై వేగముగా అతని వైపునకు పరుగు తీసిరి. 4 పురజనులు తమ తమ కానుకలను కూడి శ్రీకృష్ణుని చేరి పూర్ణ కాముడును ఆత్మారాముడును స్వీయ శక్తిచే నిరంతరము ఇతరులకు సమస్తము నొసగువాడును అగు అతనికి వాటిని అర్పించిరి. ఆ కానుకలన్నీయును సూర్యునికి దీపము అర్పించిన చందనమున ఉండెను. అయినప్పటికీ బాలురు తమ రక్షకుని మరియు తండ్రిని ఆహ్వానించడి రీతి వారు శ్రీకృష్ణుని ఆదరించుటకై గద్గద స్వరముతో ఇట్లు పలికిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 6వ శ్లోకము జగదమ్మ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. పురజనులు పలికరి. హే ప్రభు, స్వర్గాధిపతితో సహా బ్రహ్మదేవుడు సనక సనందనాథుల వంటి వారి చేతను
నీవు అర్చింపబడువాడు. జీవితపు అత్యున్నత ప్రయోజనమును నిజముగా సాధింపగోరు వారికి ఇవే చరమాశ్రయమై ఉన్నావు. నీవు దివ్య ప్రభుడవు మరియు అనివార్యమైన కాలము నీపై ఏమాత్రము తన ప్రభావం చూపలేదు. 7. ఓ విశ్వభావన, నీవే మా జననివి, నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడవు, జనకుడవు, ఆధ్యాత్మికుడ గురుడవు, ఆరాధ్య దేవుడవు అయి ఉన్నావు. నిన్నే అనుసరించడి కారణమున అన్ని విధములా మేము కృతజ్ఞులమైతిమి కనుక నిరంతరము నీ కరుణతో మమ్మ అనుగ్రహించమని మేము ప్రార్థించుతున్నాము. 8. ఆహా, భాగ్యవశమున నీ సన్నిధిచే నేడు నీ రక్షణను తిరిగి అరుదించుతమే. ఏలనన నీవు స్వర్గలోక వాసన సైతము అరుదుగా గాంతవు. ప్రేమమై చూట్కులు కలిగిన నీ స్మృతమతమును గావించుట మాకిప్పుడు సాధ్యపడగలదు. సర్వశుభదాయకమైన నీ దివ్య రూపమును మేము మూడు గాంచగలము. హరే కృష్ణ. 9 నాన్న. ఓ అంబుజాక్ష, మిత్రులను బంధువులను కలుసుకొనుటకు నీవు మధురకు గాని బృందావనకు గాని లేక హస్తినాపురకు గాని వెడలినప్పుడు నీ అభావపు ప్రతిక్షణము మాకు లక్షలాది సంవత్సరములుగా తోచును. ఓ అచ్యుత, ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కన్నులు వ్యర్థములగును. 10. ఓ ప్రభు, నీవు సదా పరదేశముననే నిలిచినచో మా సర్వ తాపములను హరించునట్టి దరహాసములను కలిగిన ఓ మనోహర వదనమును మేము గాంచలేము. నీ సన్నిధి లేకుండా మేమెట్లు జీవించగలము? పురజనులు భక్తులేడ కారణాంతరంగుడైన శ్రీ కృష్ణ భగవానుడు వారి పలుకులను విని తన దివ్యమునుగు దృష్టిని సారించుట ద్వారా వారి అభినందనను కృతజ్ఞతతో స్వీకరించి ద్వారకా నగరమును ప్రవేశించును. 11. నాగలోక రాజధాని అయిన భోగవతి నగరము నాగులచే రక్షించబడినట్లు శ్రీకృష్ణుతో సమానమైన శక్తి సామర్థ్యములను కలిగిన వృష్టి వంశజులకు భోజ, మధు, దశార్ష, అర్ష, అకుర అందులచే ద్వారకా నగరము పరీక్షింపబడెను. 12. ఆ ద్వారకా నగరము సర్వ ఋతు వైభవములతో నిండి ఉండెను. ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, అరామములు, కమలములకు ఆకారమైన జలాశయములు సర్వత్రా శోభిల్లుచుండెను. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ. అనుషమత చదువుతున్నారమ్మా? రమేష్ ప్రభు చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. 13. శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగర ద్వారము, గృహద్వారములు, రాజమార్గమునందలి తోరణ ద్వారములన్నీయును ఉత్సవ చిహ్నములైన మామిడాకులు, అరటి చెట్లతో అలంకరింపబడినవి. ధ్వజములు, తోరణములు, పతాకాగ్రములు సంయుక్తములై సూర్యకాంతిని నిరోధించుచుండెను. 14. రాచమార్గములు, చిన్న వీధులు, సందులు, అంగళ్ళు, కూడలి ప్రాంతములన్నీయును చక్కగా శుభ్రపరపబడి సుగంధ జలముచే తడుపుబడెను. ఆహ్వానము కొరకై ఫలములు, పుష్పములు, అక్షతలు సర్వత్రా చల్లబడెను. 15. నివాస గృహముల ప్రతి గృహద్వారమునందును మంగళకరములైనట్టి పెరుగు, అక్షత ఫలములు, చెరుకుగడలు, జలపూర్ణ కుంభములు, ధూప దీపములను కూడిన పూజ సామాగ్రి అమర్చబడినవి. హరే కృష్ణ. తమ ప్రియతముడైన శ్రీకృష్ణుడు ద్వారకాధమమునకు అరుదించినాడని వినినంతనే వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, మానవాతీతమైన శక్తిమంతుడకు బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతి తనయుడైన సాంబుడు మున్నగవారు ఆనందాతిరేకముతో శయనాసన భోజనాదులను విడిచిపెట్టిరి. 18. పుష్పములను పట్టుకున్న బ్రాహ్మణులను కూడి వారందరూ రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగముగా చనిరి. శుభచిహ్నములైన గజములు వారి ముందర నడిచినవి.
శంఖతూర్యములు మ్రోగింపబడుచుండగా వేద మంత్రములు పలకబడెను. ఆ విధముగా వారందరూ ప్రణయాగతమైన వందనములు అర్పించిరి. 19. అదే సమయమున వందలాది ప్రసిద్ధి చెందిన వారకాంతలు వివిధ వాహనములపై ప్రయాణమైరి. వారందరూ శ్రీకృష్ణుని కలియుట కొరకు మిగుల ఆతురతను కలిగి ఉండిరి. కపోల శోభను ఇనుమడింపచేయు తేజోమయ కర్ణకుండలములచే వారి సుందర వదనములు అలంకృతములై ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదా మాతాజీ చదువుతున్నారు. 20. నిపుణులైన నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యం కలిగిన వక్తలు శ్రీకృష్ణ భగవానుని మానవాతీత కర్మలచే ఉత్తేజితులైన వారై తమ వంతు సేవా కార్యమును వసగుచు ముందుకు సాగిరి. 21. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తనకు ఆదరమొసగి స్వాగతము పలుకు అనుదించిన బంధువులను, పురజనులను, ఇతరులందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి తగిన గౌరవ మర్యాదలను వసగెను. 22. సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తన శరమును వంచుట ద్వారా, అభివాదనల ద్వారా, అభినందనల ద్వారా, ఆలింగనము ద్వారా, కరచాలనము ద్వారా, దరహాస వీక్షణముల ద్వారా, అశ్వాసమును గూర్చుట ద్వారా, వరముల నొసగుట ద్వారా అతి నీచ స్థాయికి చెందిన వారితో సహా అచటకు చేరిన ప్రతి ఒక్కరిని అభినందించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరమ్మా? పద్మావతి మాతాజీ చెప్తారు. 23. ఆశీర్వాదములు నొసగుచు తమ మహిమలను కీర్తించడి పత్ని సహిత వృద్ధ బ్రాహ్మణులను, పెద్దవారైన బంధువులను కూడి తుదుపరి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరమునకు ప్రవేశించెను. ఇతరులను ఆ దేవదేవుని మహిమలను కొనియాడిరి. 24. శ్రీకృష్ణుడు రాజమార్గము గుండా చనునప్పుడు అతని దర్శనమునకై ద్వారకా నగరి కుల స్త్రీలు తమ తమ ప్రాసాదములు ఉపరి భాగమును చేరిరి. అట్టి దర్శనమును వారు మహోత్సవముగా భావించిరి. 25. ద్వారకావాసులు సౌందర్య నిధి అయిన అచ్యుతిని నిత్యము గాంచుటకు అలవాటు పడినను ఎప్పుడునూ సంతృప్తి చెందలేదు. నెక్స్ట్ ఎవరమ్మా? శారదా ఇందిరా మాతాజీ. 26 చదువుతారమ్మా. ఉన్నారమ్మా ఇందిరా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానము. సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు అతని ముఖచంద్రము పానపాత్రము. అతని భుజములు లోకపాలురగు దేవతలకు విశ్రాంతి స్థానము. మరియు ఆ దేవదేవుని పాదపద్మములు అతనికి అన్యమగు విషయములను చర్చించుట గాని కీర్తించుట గాని చేయని శుద్ధ భక్తులకు ఆశ్రయస్థానము. 27. శ్రీకృష్ణుడు ద్వారకానగర రాజమార్గము గుండా ప్రయాణించినప్పుడు సూర్యతేజము నుండి తెల్లని ఛత్రము అతని శిరమును రక్షించెను. తెల్లని చామరలు అర్థవృత్తాకారంలో వీచబడెను. రహదారిలో పుష్పవృష్టి కురిసెను. అతని పీతవసనములు పూమాలలు అన్నవి కారుమేఘము, ఏకమారు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ తేజము, ఇంద్రచాపములతో పరివృత్తమైనట్టి భావనను కలుగజేశాను. 28. తన పితృగృహమున ప్రవేశించినంతటా ఆ దేవదేవుడు అతట గల తల్లులచే ఆలింగనము చేసుకొనబడెను. పిదపాతడు దేవకీదేవి స్వంత జనని అధ్యక్షతన గల వారందరికీ శిరము వంచి నమస్కరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీలేఖ చదువుతారమ్మా. 29. జననులందరూ తమ పుత్రుని ఆలింగనము చేసుకొని పిమ్మట అతన్ని తమ అంకముపై కూర్చుండబెట్టుకొనిరి. ప్రేమాతి రేఖముచే వారి స్తనముల నుండి క్షీరము స్రవించెను. వారు హర్ష విహ్వలురు కాగా వారి కన్నీరు దేవదేవుని తడిపివేశను. తదుపరి శ్రీకృష్ణుడు సమగ్రముగా పూర్ణమైనట్టి తన భవనములందు ప్రవేశించెను. వాటి యందు 16,000కు పైగా గల అతని పత్నులు వసించి ఉండిరి. శ్రీకృష్ణుని రాణులందరూ తమ నాథుడు బహుకాలము పిదప
పరదేశము నుండి గృహమునకు తిరిగి వచ్చుటను గాంచి ఆంతరంగమున మహోత్సాహమును పొందిరి. వారందరూ ధ్యానము నుండి వెలికి వచ్చి ఆసనముల నుండి దిక్కున లేచి నిలబడిరి. సాంఘిక కట్టుబాటును అనుసరించి లజ్జావదనులై ముఖమును కప్పుకొని వారు బిడియముగా అతనిని గాంచిరి. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? ప్రభుజీ నేను చదువుతాను. చదవండి. 32 లజ్జాపూరితులైన రాణులు అసాధ్యమగు విహల్వత కారణమున తొలుత శ్రీకృష్ణుని తమ అంతరాలం నందు ఆలింగనం చేసుకొనిరి. పిదప దృష్టిచే అతనిని ఆలింగనం చేసుకుని ఆ పిదప తమ పుత్రులను అతని పరిష్వాంగమునకై స్వయముగా ఆలింగనం చేసుకొనుటతో సమానం అని పంపిరి. కాని ఓ భృగవర్య, వారెంతగా తమ భావములను నిరోధించి యత్నించినను వివస్వత్వముచే అశ్రువులను రాల్చిరి. చదువుతారమ్మా? చదువుతాను. 33 దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచి ఉన్నను. ఆ దేవదేవుని అంగ్రీయుగ్మము వారికి నిత్య నూతనముగా తోచుచుండెను. చంచల స్వభావ అయిన లక్ష్మీదేవి అతని పద్మములను వీడలేకున్నచో ఒక మారు ఆ పాదములకు శరణుజొచ్చిన పిమ్మట అయినను ఎట్లు వాటికి దూరం కాగలదు. రథ గజ తురగ పదాతి దళ సైన్య బలములతో విర్రవీగి భూభారముగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనం పొందెను. వెదురు పొదల యందు రాపిడిని సృష్టించి తద్వారా అగ్నిని ప్రజ్వల్ల జేయు వాయువు రీతి ఆ దేవదేవుడు ఎవరి పక్షమునను యుద్ధము చేయక కేవలము శక్తివంతులైన రాజుల నడుమ వైరమును కల్పించగా వారు ఒకరితోనొకరు యుద్ధము చేసిరి. 35 అంతే కదా? ఇంకెవరున్నారా అక్క? చదువుతారా అక్క? 35 ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే ఆంతరంగిక శక్తి ద్వారా ఈ నరలోకమున అవతరించి తాను ప్రాకృత కర్మల యందు నియుక్తుడైనట్లుగా శ్రీరత్నములతో క్రీడించెను. రాణుల సుందరహాసములు, క్రీగంటి చూపులు, అమలములు మరియు ఉత్తేజకరములైనను భంగముతో మన్మధుడే తన ధనస్సును త్యజించినట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను, ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కలత పెట్టలేకపోయిరి. 7 బద్ధజీవులైన వారు శ్రీకృష్ణ భగవానుని తమలో ఒకనిగా భావింతురు. ఆ దేవదేవుడు అసంగుడైనను వారు అజ్ఞాన కారణమున అతనిని భౌతిక పదార్థముచే ప్రభావితుడైన వానిగా తలతురు. భగవానుని దివ్యత్వం ఇదియే. ప్రకృతి గుణములతో సంపర్కం కలిగి ఉన్నను ఆ దేవదేవుడు తన గుణములచే ప్రభావితుడు కాడు. అదే విధముగా అతనిని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణముల చేత ప్రభావితులు కారు. 39 అబలలు సరళ స్వభావులైన రాణులు తమ నాథుడైన శ్రీకృష్ణుడు తమనే అనుసరించుచు తమ వశమును నిల్చున్నాడని నిక్కముగా తలిచిరి. నాస్తికులైన వారు అతనిని పరమనియామకునిగా ఎరగలేని చందమున వారందరూ తమ భర్త యొక్క మహిమను విస్తారముగా నెరగుకుంటారు.
అని మనకు భగవద్గీతలో చెప్పిన పదాలే ఇక్కడ వస్తున్నాయి, అవే మాటలు వస్తున్నాయి. భౌతిక సంపర్కం, భౌతికంగా ఆలోచించే వ్యక్తులు ఎలాగుంటారు, భగవంతునిగా గుర్తించగలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అని చెప్పి వస్తున్నారు. శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణుని ద్వారకానగర్ ప్రవేశమును ప్రథమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. 3 అధ్యాయాలు చెప్పుకోగలిగామమ్మా. కొన్ని 30 శ్లోకాలు ఉండడం వల్ల వెళ్ళగలిగాం. దట్స్ ఓకే. సో ఇంచుమించు పుస్తకంలో అప్పుడే 11 అధ్యాయాలు అయిపోయి అంటే, సో ఈ లెక్కన 18 పుస్తకాలు కంప్లీట్ చేయడం అంత కష్టమేం కాదు. ఒకసారి ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఒక పుస్తకంలో ఆల్రెడీ సగం చదవగలిగేమో అని. 6 క్లాసులే అయినాయి అంతే. 6 క్లాసులు 3 వారాలు, మాక్సిమం 3 వారాలు అయినాయి మనకి. ఇంకో 3 వారాల్లో పుస్తకం అయిపోయింది. క్వశ్చన్స్ ఉన్నాయా? టైం అవుతుంది. మంగళహారతి అదే ఏమ్మా, ఏమండి జయరామ్ గారు చెప్పండి. ఇంకో రోజు కూడా పెట్టండి. ఇంకో రోజు కూడా పెట్టమంటారా మధ్యలోని? అవునా, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. మంగళపద లక్ష్మి 3 రోజులు నాకు అవ్వదమ్మా, నాకు మీటింగ్స్ ఉంచుకోవాలి. శనివారం పెట్టుకోవచ్చు. లేదు కనమ్మా, సాటర్డే పెడితే మళ్ళీ సండే క్లాస్ ఉంటుంది కదా. అవును, సండే క్లాస్ ఉంటుంది. సాటర్డే ఈవినింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు, 2 hours పెట్టుకోవచ్చు సాటర్డే కావాలి. నీకు కష్టమేమో కదా నాన్న, నీకు కష్టమేమో కదా. పర్వాలేదు, కొంచెం కష్టపడాలి అంతే, కొంచెం కష్టపడాలి. కానీ చదువుతున్న కొద్దీ ఇంక ముందుకు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఎంతమంది సామూహికంగా చదవాలి ఇంకా బాగుంది. ఒక్కొక్కరు చదివిన దానికంటే కూడా బాగుంది. రమేష్ ప్రభు రండి ప్రభు ప్రతిసారి. హరే కృష్ణ ప్రభుజీ. వస్తాను ప్రభుజీ, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా. అదే చూస్తే సాయంత్రమే జాయిన్ అయ్యారు మీరు గ్రూప్ లో. అయ్యా ప్రభుజీ, బాగుంది, ఇలా వచనం చేసుకుంటే బాగుంది. ఏదో విధంగా, అవును ప్రభు, ఏదో విధంగా మనం కంప్లీట్ చేసుకోగలిగితే చాలు. అదే చక్కగా బుక్స్ కూడా రెడీగా ఉన్నాయి వారికి. బుక్స్ రెడీగా ఉన్నాయి. బుక్స్ 10 years అయింది మాతాజీ, కానీ ఇప్పుడు తీయలేదు. ఒక పుస్తకమే చదివాను, ఈ ఫస్ట్ డే చదివాను అంతే నేను. సరే అమ్మా, అయితే ఇప్పుడు హార్ట్ పాడ్. నమస్తే నరసింహాయ ప్రళయదాయిని హిరణ్యాకాశి పూర్వశః శిలదంతానకాలయే తో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో హరే నరసింహో హరే నరసింహో నరసింహమదే సంప్రాప్తే భవకరతు మగవరే నామకా అద్భుత శ్రీలా దళితా హిరణ్యకశిపు సర్వదేవతా కేశవధేతా నరహరిరూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ 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 జయ నరసింహదేవ జయ ప్రహ్లాద మహారాజ్ ప్రహ్లాద మహారాజ్ ప్రహ్లాద మహారాజ్ జయ ప్రహ్లాద మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. శ్రీ నరసింహ महाराज की जय, बलराज महाराज की जय, सिंहदेव की जय. हरे कृष्ण.
నెక్స్ట్ క్లాస్ ఫస్ట్ అమ్మ 31st అయినా సరే ఒక గంట క్లాస్ అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ క్లాస్ 31st నైట్ గంట క్లాస్ అయితే పెట్టుకుందాం. ఓకే, మనలో 31st నైట్ సెలబ్రేషన్స్ పోయేవాళ్ళు ఎవరు లేరు. ఈసారి ఇంకెలాగో సెలబ్రేషన్స్ లేవు కాబట్టి క్లాస్ ఏమా